నమస్తే, నేను కల్పన. ఈరోజు లండన్లోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్లోనైతే అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు 10 రోజులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సో మరి ఈ ఉత్సవాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు పంతులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో అంటే లండన్లో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్లో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఉత్సవాల గురించి ఒకసారి మీరు తెలియచేయండి. ఇది మన మహాలక్ష్మి టెంపుల్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా మనం వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అనేటువంటివన్నీ కూడా ఆగస్టులో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం 29వ సంవత్సరం. ఇవాళ నుంచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇవాళ మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. ఇవాళ నుంచి 31వ తారీఖు వరకు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం యాగశాల యందు విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి విశేషంగా అభిషేకము, సాయంత్రం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో స్వామివారు ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క వాహన సేవలు అందరికీ కూడా దర్శనమిస్తారు. అలానే 30వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క ఈస్ట్ హామ్ మొత్తం కూడా స్వామివారి యొక్క రథోత్సవంగా రావడం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలానే 31వ తారీఖు సోమవారం ఉదయం 11:30 గంటలకు స్వామివారి యొక్క చక్రస్థాన కార్యక్రమం, అవబృధోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 7:30 గంటలకు ధ్వజ అవరోహణ కార్యక్రమం, అలానే మహాపూర్ణాది కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క 10 రోజులు కూడా స్వామివారి యొక్క వాహన సేవల్లో పాల్గొని స్వామివారికి జరిగించేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలానే ఈ యొక్క 31వ తారీఖు సోమవారం నాడు 10 రోజుల పాటు స్వామివారికి విశేషంగా నిర్వహించినటువంటి యాగశాల యందు నిర్వహించినటువంటి కుంభ పూజలతో నిర్వహించినటువంటి ఆ యొక్క కుంభతీర్థాన్ని ప్రోక్షణీయం జరుగుతుంది. అలానే ఈ యొక్క 10 రోజుల పాటు నిర్వహించినటువంటి విశేషమైనటువంటి హోమగుండానికి సంబంధించినటువంటి హోమ భస్మం కూడా ఆ రోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.